Welcome to Bhaskar Rao Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే హీట్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగానే మనం తీసుకుంటాం. అనగా ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపం ఇన్ యూనివర్స్. సో ఈ యొక్క ఉష్ణాన్ని మనం చూసినట్లయితే అదిశ రాశిగా మనం తీసుకోవచ్చు. ఎందుకు అనగా ఈ ఉష్ణానికి పరిమాణం ఉండి దిశ అనేది ఉండదు కాబట్టి అనగా ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దేర్ ఈజ్ నో డైరెక్షన్. సో కాబట్టి దీనిని ఒక స్కేలర్ క్వాంటిటీ అనగా అదిశ రాశిగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ యొక్క ఉష్ణాన్ని గురించి మనం అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కెలోరిమితి ఆర్ కెలోరిమెట్రీ అంటారు. అలాగే ఉష్ణము, ఉష్ణోగ్రత, అలాగే ఉష్ణం అంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఈ యొక్క ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా అనగా ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటువంటి విధానాన్ని గురించి మనం గనక స్టడీ చేసినట్లయితే దాన్ని థర్మోడైనమిక్స్ అని అంటారు. సో ఈ యొక్క ఉష్ణం అనేది అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత వైపుకి ప్రసరింప జరుగుతుంది. అంటే హీట్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అన్నమాట. సో ఈ యొక్క ఉష్ణము యొక్క శక్తిని, దాని యొక్క ఉనికిని తెలియచేసేటువంటి దానినే మనం ఉష్ణోగ్రత అంటారు. అనగా ఉష్ణం యొక్క తీవ్రతని తెలియజేసే దాన్నే ఉష్ణోగ్రత అనగా టెంపరేచర్. ద సెన్స్ ఆఫ్ కోల్డ్ ఆర్ హీట్ గురించి చెప్పేటువంటి సెన్స్నే మనం అనగా వేడిని లేదా చల్లని అనేటువంటి దాని యొక్క తీవ్రతను, ఒక వస్తువు యొక్క తీవ్రతను తెలియజేసే దాన్నే ఉష్ణోగ్రత అని అంటారు. ఆ ఉష్ణోగ్రతని మనము సెల్సియస్లో కానీ, ఫారెన్హీట్లో కానీ, కెల్విన్స్లో కానీ మనం మెజర్మెంట్ చేస్తాం ఒక ఉష్ణ మాపకంతో అనగా థర్మామీటర్తో. సో ఇప్పుడు దాన్ని గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి ముందుగా ఒక ఉష్ణము అనేది మనం చూసినట్లయితే ఆ ఉష్ణము ఏ విధంగా చూపిస్తారు, ఆ ఉష్ణానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటని మనం చూసినట్లయితే ఉష్ణానికి ప్రమాణాలు వచ్చేసి మన సిజిఎస్ పద్ధతిలో ఉష్ణాన్ని మనము క్యాలరీస్లో మనకి చెప్పడం జరుగుతుంది. అనగా అలాగే ఎంకేఎస్ పద్ధతిలో అనగా ఈ సిస్టంలో మనం చూసినట్లయితే కిలో క్యాలరీస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ పద్ధతిలో చూసినట్లయితే దీన్ని జౌల్స్లో చెప్పడం జరుగుతుంది. అనగా ఉష్ణానికి మనము సిజిఎస్ పద్ధతిలో క్యాలరీస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో కిలో క్యాలరీస్లో దానికి ప్రమాణాలుగా తీసుకుంటున్నాము. అలాగే ఎస్ఐ పద్ధతిలో చూసినట్లయితే జౌల్స్గా మనం ఇక్కడ ఉష్ణం సంబంధించినటువంటి అంటే హీట్ సంబంధించినటువంటి యూనిట్స్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 1 క్యాలరీస్ అంటే ఒక క్యాలరీస్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే దీనిని 1 క్యాలరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్గా మనం ఇక్కడ తీసుకుంటాము. సో దీని యొక్క వాల్యూని అప్రాక్సిమేట్లీ 4.2 జౌల్స్గా మనం తీసుకుంటాం. సో 1 క్యాలరీ వచ్చేసి 4.186 జౌల్స్. సో దాని అప్రాక్సిమేట్లీ వాల్యూని 186ని అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 5 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉంది కాబట్టి దాన్ని 4.2గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో కాబట్టి 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్గా మనం తీసుకున్నట్లయితే దీన్ని కిలో క్యాలరీస్లో గనక మనం కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తే కిలో క్యాలరీస్ అంటే కిలో అనగా 1000 కాబట్టి 4.2 ఇంటూ 1000 మనం మల్టిప్లై చేసినట్లయితే 00 పోతుంది. అనగా మైనస్, ఇది ప్లస్ కాబట్టి దాన్ని 42 ఇంటూ 100 అనగా 4200 జౌల్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే 1 కిలో క్యాలరీస్ వచ్చేసి 4200 జౌల్స్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ విధంగా మనకి హీట్ సంబంధించి ఉష్ణానికి సంబంధించినటువంటి యూనిట్స్ని అనగా దాని యొక్క ప్రమాణాలను తీసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే సిజిఎస్ పద్ధతిలో ఈ ఉష్ణానికి ప్రమాణాలు వచ్చేసి క్యాలరీస్, ఎంకేఎస్ పద్ధతిలో మనకి ఉష్ణానికి ప్రమాణాలు కిలో క్యాలరీస్లో చెప్తున్నాం, ఎస్ఐ పద్ధతిలో దాన్ని జౌల్స్గా చెప్పడం జరుగుతుంది. సో 1 క్యాలరీ అంటే ఒక క్యాలరీ వచ్చేసి 4.186 జౌల్స్కి ఈక్వల్ అని చెప్తున్నాము. ఆ 4.186ని అప్రాక్సిమేట్లీ వాల్యూగా 4.2గా మనం తీసుకున్నట్లయితే దాన్ని 4.2 జౌల్స్గా రాసుకోవచ్చు. అలాగే కిలో క్యాలరీస్ని మన జౌల్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు 1 కిలో అంటే 1000 కాబట్టి ఈ 4.2ని 1000 అంటే 1000తో మల్టిప్లై చేసినట్లయితే వేస్తే 4200 జౌల్స్ అనేది వస్తుంది. కాబట్టి మనకు 1 కిలో క్యాలరీస్ వచ్చేసి 4200 జౌల్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉష్ణము అనేది హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అనగా అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రత వైపుకి ప్రసరణ జరుగుతుందని చెప్తున్నాం. కాబట్టి ఆ ఉష్ణం అనేది 3 పద్ధతులు అనగా 3 టైప్స్లో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. వాటి గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఉష్ణము ప్రసరణ అనేది 3 టైప్స్లో జరుగుతున్నాం కాబట్టి అవి వచ్చేసి ఫస్ట్గా మనకి ఉష్ణ వాహనం మనం తీసుకోవచ్చు. ఉష్ణ వాహనం అనగా అలాగే ఉష్ణవాహనం అనగా దీని యొక్క హీట్ని అంటే మనం 3 టైప్స్గా అంటే కండక్షన్ అంటాం. ఉష్ణవాహనాన్ని కండక్షన్ అంటారు. అలాగే ఉష్ణ సంవాహనం అనగా కన్వెక్షన్గా తీసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఉష్ణం అనేది ఉష్ణవాహనం, ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం అనగా రేడియేషన్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే 3 పద్ధతుల ఉష్ణం అనేది ప్రసరణ జరుగుతుంది. ఉష్ణవాహనం, ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం అనగా హీటు ట్రాన్స్మిషన్ 3 టైప్స్లో వచ్చేసి అవి ఏంటంటే కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో ఈ ఉష్ణవాహనం, ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం గురించి మనం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఉష్ణవాహనం అనగా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐరన్ రాడ్ని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఈ ఐరన్ రాడ్ని ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే ఒక సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థం ఏర్పడాలంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే పరమాణులని కలిపి ఒక మాలిక్యూల్గా అనగా నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేది ఒక మాలిక్యూల్గా అంటే పరమాణువులని కలిపి ఒక అణువుగా ఏర్పడటం జరుగుతుంది. అలాగే గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఒక సబ్స్టెన్స్ అనగా అనేకమైన అణువులు కలిపి ఒక పదార్థంగా ఏర్పడుతుంది. అంటే పరమాణువులు కలిసి అణువులుగాను, నెంబర్ ఆఫ్ అణువులు అనేది కలిపి ఒక సబ్స్టెన్స్ అంటే యాటమ్స్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ మాలిక్యూల్ అవుద్ది. గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఒక సబ్స్టెన్స్ అవుతుందని మనకు తెలుసు. సో యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒక సబ్స్టెన్స్లో ఒక పదార్థంలో వాటి యొక్క మాధ్యమిక స్థానం నుండి అవి ఆసిలేషన్ సరళాత్మక చలనంలో ఉంటాయి. అనగా మీన్ పొజిషన్ నుండి సింపుల్ హార్మోనిక్ మోషన్లో చేస్తూ ఉంటాయి. ఏ సబ్స్టెన్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మార్కర్ తీసుకున్నాను, ఈ పెన్లో ఇది సాలిడే కాబట్టి ఈ దీంట్లో ఎలా ఫామ్ అయిందంటే దీంట్లో యాటమ్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యాటమ్ కలిపి మాలిక్యూల్ అయింది. ఈ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్సే ఒక సబ్స్టెన్స్ అయింది కదా. ఇందులో ఉన్న యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే వాటి మీన్ పొజిషన్ అనగా మాధ్యమిక స్థానం నుండి ఆసిలేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనగా సరళాత్మక చలనంలో ఇలా ఆసిలేషన్ చేస్తూ ఉంటాయి. మరి చేస్తుంది కదా, మరి ఇలా టచ్ చేసి ఇలా పట్టుకున్న హ్యాండ్లో ఉంది కదా, మరి ఇది అటు ఇటు మూవ్ అవ్వాలి కదా, మరి అటు ఇటు కదలాలంటే కదలదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆసిలేషన్ చేస్తున్నప్పుడు దాని ఇంటర్నల్గా జరుగుతుంది, అంటే అంతర్గతంగా జరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ వల్ల వర్క్ అనేది జరగదు. అనగా అంతర్గత శక్తి వల్ల అంటే అంతర్గత బలం వలన ఆ వస్తువు అనేది ఏ విధంగా కదలదు, అంటే ఎటువంటి వర్క్ అనేది జరగదు, పని అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ జుట్టును పట్టుకొని పైకి లెగుస్తావా, ఆటోమేటిక్గా కొంత హైట్ లెగుస్తావా అంటే లేగవు. నీ జుట్టు మీద నువ్వు ప్రయోగించుకున్నటువంటి ఫోర్సు బలం అనేది నీ బాడీ మీదే చేసావు కాబట్టి దాన్నే ఇంటర్నల్ ఫోర్స్ అంటే అంతర్గత బలం అంటారు. కాబట్టి మనంతరం మనమే లేగలేము.
అలాగే ఒక చైర్లో కూర్చొని మనందరం మనమే పైకి ఇట్లా లెగ్గలుగుతామంటే లేక మన ఫోర్స్ మీద మన చైర్ కూర్చొని మన మీద మనమే ఫోర్స్ అప్లై చేసుకుంటే దాని ఇంటర్నల్ ఫోర్స్ అంటాం కాబట్టి మన పైకి లేగం. అంటే ఒక అదే నేను జుట్టు పట్టుకొని పైకి లేకపోవచ్చు, నేను చైర్లో ఉన్న మిమ్మల్ని నేను ఇట్లా పట్టుకొని పైకి లేకపోవచ్చు. నేను మీ మీద ప్రయోగించినటువంటి ఆ ఫోర్స్ని ఏమనొచ్చండి బాహ్య బలము అనగా ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు. అంటే వర్క్ జరగాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల వర్క్ జరుగుతుంది తప్ప ఇంటర్నల్ ఫోర్స్ వల్ల జరగదు, అంటే అంతర్గత బలం వల్ల జరగదు. అందుకోసం ఇవి ఆసిలేషన్ చేస్తున్నా అవి ముందుకి వెనక్కి అనేది ఏమాత్రం కూడా చేయదు. అలా చేయాల్సి వస్తే ఇప్పుడు మనమే ఉన్నాము, మనం కూడా వన్ ఆఫ్ ది సాలిడ్, మనం యాటమ్స్ మాలిక్యూల్స్ మనలో ఉన్నాయి, మనం కూడా ఇట్లా నుంచోకూడదు. ఇట్ట వైబ్రేషన్స్ ఆసిలేషన్స్ పైకి కింద కానీ అప్ అండ్ డౌన్స్ కానీ చేయాలి. కానీ ఇంటర్నల్ ఫోర్స్ వల్ల వర్క్ జరగదు కాబట్టి మన కాన్స్టెంట్గా ఇలాగ మనం నుంచుంటాం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ మన సాలిడ్లో చూస్తే దీంట్లో ఉన్న యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేవి ఇలాగా ఒక వరుస ఎరే ఫామ్లో ఉంటాయి. ఇవి వాడి ఇనిషియల్గా తొలిగానే అవి ఇలా ఆసిలేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ముందుకి వెనక్కి ఆసిలేషన్ చేస్తూ ఉంటాయి. ఏ సబ్స్టెన్స్లు అయినా సరే, సాలిడ్లు అయినా సరే, లిక్విడ్ అయినా, గ్యాస్లు అయినా. ఇప్పుడు మనం ఇక్కడ హీట్ ఇచ్చేస్తున్నాం, ఈ రాడ్కి హీట్ ఇస్తున్నాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఉష్ణం ఇస్తున్నాం. ఉష్ణం ఇచ్చి మనం ఇటువైపు హోల్డ్ చేసాం, ఇట్లా పట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం కాబట్టి ఈ ఆల్రెడీగా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నటువంటి ఈ అణువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఈ ఇచ్చినటువంటి ఉష్ణాన్ని ఇవి శోషణం చేసుకుంటాయి, అబ్జార్ప్షన్ చేసుకొని ఫస్ట్ ఇనిషియల్గా 2 యాటమ్స్ ఇలా ఆసిలేషన్ చేసేది. ఇటువైపు ఉన్నటువంటి మాలిక్యూల్కి ఉష్ణం ఎలాగానే ఎక్కువ ఆసిలేషన్ చేస్తుంది, దీనికంటే ఎక్కువ ఆసిలేషన్ ఇలా ఆసిలేషన్ ఎక్కువ చేస్తుంది. చేయటం వల్ల ఇది వచ్చేసి ఈ రెండు వచ్చి ఒకదానికొకటి ఇలా కొలిజన్ చేస్తాయి, అంటే అభిఘాతం చేయటం అనేది జరుగుతుంది. ఇలా టచ్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇలాగా ఎట్టెట్ ఆసిలేషన్ చేసుకుంటూ అభిఘాతం చేసిందో, కొలిజన్ చేసిందో, మనం అనుకున్నాం కదా ఉష్ణం అనేది అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత వైపు ఉష్ణం ప్రసారం జరుగుతుంది. అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ వరకు హీట్ ఫ్లో జరిగింది అన్నాం కదా. ఈ కొలిజన్ ప్రాసెస్లో దీనికి ఉన్నటువంటి హీట్ అనేది ఇది లో టెంపరేచర్ ఉండడం వల్ల దీనికి ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిందో ఫస్ట్ ఎక్కువ యాంప్లిట్యూడ్తో ఆసిలేషన్ చేసి దీని వచ్చి టచ్ చేయటం వల్ల కొలిజన్ అంటారు, అనగా అభిఘాతం. ఈ అభిఘాతంలో ఈ రెండింటిని, ఇది హై టెంపరేచర్, ఇది లో టెంపరేచర్ ఉంది, పక్కన ఉన్నట్టు మాలిక్యూల్ ఇది దీన్ని అబ్జార్ప్షన్ చేసుకొని ఇది ఎక్కువ ఆసిలేషన్ చేస్తాయి, దీని పక్కన ఉన్న దాన్ని టచ్ చేస్తాయి. ఇది దీని నుంచి దీనికి హీట్ ట్రాన్స్ఫర్ ఉష్ణ ప్రసరణ జరుగుతుంది, దీని నుంచి దీనికి జరుగుతుంది, దీని నుంచి దీనికి జరుగుతుంది. లాస్ట్ మనం పట్టుకున్నప్పుడు మనలో కూడా యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ ఆసిలేషన్ చేస్తూ ఎక్కువ ఆసిలేషన్ చూస్తూ మనలో వచ్చి టచ్ చేసినప్పుడు మనలో యాటమ్స్ ఆ యొక్క హీట్ని అబ్జార్ప్షన్ చేసుకోవడం వల్ల మనకు ఒకేసారి జిమ్మునని లాగటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉష్ణవాహనంలో పార్టికల్స్ అనేవి అనగా అణువులు అనేవి కదలిక జరగట్లేదు, జస్ట్ ఆసిలేషన్ చేస్తూ ఉన్నాయి. కానీ ఉష్ణం అనేది ఈ చివరి నుంచి ఈ చివరికి, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఉష్ణం అనేది ప్రసరణ జరిగింది. అంటే ఇక్కడ మన హైలైట్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఉష్ణవాహనంలో ఓన్లీ కణాలు మాత్రం, అంటే అణువులు మాత్రమే ఆసిలేషన్ చేస్తున్నాయి. కానీ ఉష్ణం మట్టికి ఒక ఎండు నుంచి ఇంకో ఎండుకి, అంటే ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఉష్ణ ప్రసారం జరుగుతుంది. కానీ అణువులు ఆసిలేషన్ చేస్తూ అక్కడే ఉన్నాయి, కదిలిక అనేది చేయట్లేదు. అంటే జస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే తప్ప ఈ చివరి నుంచి ఆ చివరికి మాలిక్యూల్స్ అనేవి ఏమీ కూడా యాటమ్స్ ఆర్ మాలిక్యూల్ అంటే పరమాణు లేదా అణువులు అనేవి కదిలిక అనేది చేయలేదు. జస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటూ ఉష్ణాన్ని మాత్రమే ప్రసారం చేసింది. అర్థం అవుతుందా? మాలిక్యూల్స్ వాడి మెయిన్ పొజిషన్ జస్ట్ ఇలా ఆసిలేషన్ చేస్తుంది తప్ప ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళలేదు. కానీ ఉష్ణము ఈ చివరి నుంచి ఈ చివరికి అనే హీట్ మాత్రమే ఫ్లో జరిగింది. అంటే అణువులు కదలట్లేదు అని చెప్పాలి. జస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఉన్నాయి, అనగా సరళాత్మక చలనంలోనే ఉన్నాయి తప్ప అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవి వెళ్ళలేదని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉష్ణ ప్రసారణ జరిగినట్లయితే దాన్ని ఉష్ణవాహనము అంటారు. మరి ఉష్ణ సంవాహనం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది మనం ఏదైనా తీసుకున్నటువంటిది అంటే ఒక హీట్ని
అంటే ఒక కంటైనర్లో వాటర్ తీసుకున్నాం మనం. ఇలాగా ఒక కంటైనర్ తీసుకొని దీంట్లో ఒక వాటర్ని మనం బాయిల్ చేస్తున్నాం అనుకున్నాం. ఈ విధంగా లిక్విడ్ తీసుకున్నాం వాటర్. సో తీసుకొని దీన్ని హీట్ ఇచ్చేసా. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇచ్చినటువంటి హీట్ని ఈ వాటర్ మాలిక్యూల్స్ ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, దాన్ని అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అంటే ఇచ్చినటువంటి ఉష్ణాన్ని ఈ ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి అణువులు ముందుగా ఏం చేస్తాయి, ఈ అడుగు భాగం ఉన్నటువంటి ఆ నీటి అణువులు ఏం చేస్తాయి అంటే శోషణం చేసుకుంటాయి మనం ఇచ్చినటువంటి హీట్ని. ఎప్పుడైతే హీట్ని తీసేసుకున్నాయో ఆ వాటర్కి ఏముంటుంది అంటే సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది, అంటే తలతన్యత అనేది ఉంటుంది. తలతన్యత అంటే మనం ఎలా చెప్తాం అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటే తలతన్యత అంటారు. ఆ తలతన్యత అంటే ఒక లేయర్గా ఫామ్ అవటము అనమాట. ఆ లేయర్గా ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి ఉష్ణం వలన దానికి ఉన్నటువంటి తలతన్యత ఏమవుతుంది అనగా ఆ లేయర్ అనేది ఎక్స్పాన్షన్ అంటే ఇలాగ వ్యాకోసించి అది బాగా పలచబడేసి అది బ్రేక్ అవటం వల్ల ఆ లేయర్ ఉన్నటువంటి ఆ థిక్నెస్ అనేది పలచబడి ఆ లేయర్ అనేది తగ్గటం వల్ల ఆ వాటర్కు ఉన్నటువంటి డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే వాటర్కు ఉన్న డెన్సిటీ అంటే సాంద్రత అనేది తగ్గుతుంది, ఆ సాంద్రత తగ్గటం వల్ల ఈ ముందుగా అబ్జర్షన్ చేసుకున్నటువంటివి మాలిక్యూల్ అంటే అణువుల యొక్క సాంద్రత తగ్గటం వల్ల ఆ అణువులు ఏం చేస్తాయంటే తేలుతూ పైకి పోతూ ఉంటాయి. అంటే అలా అప్పు డైరెక్షన్లో మోషన్లో ఉంటే పైన ఉన్నటువంటి ఆ వాటర్ మాలిక్యూల్స్ పైన ఉన్నటువంటి నీటి అణువులకి ఈ ఉష్ణం వెళ్ళలేదు కాబట్టి దాని సర్ఫేస్ టెన్షన్ అంటే తలతన్యత ఎక్కువ ఉండటం వల్ల దాని యొక్క సాంద్రత ఎక్కువ, దాని యొక్క డెన్సిటీ ఎక్కువ. అవి ఏం చేస్తాయంటే బరువుగా ఉండటం వల్ల అవి ఏమో కిందకి వస్తాయి. ఈ హీట్ని శోషణం అంటే ఉష్ణాన్ని శోషణం చేసుకున్న ఏమో దానికి సాంద్రత తగ్గటం వలన అవి పైకి మూవ్ అవుతుంటాయి. అలాగే ఉష్ణం తక్కువగా ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో దానికి సాంద్రత ఎక్కువ ఉన్నాయి, అవి కిందకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ట్రాన్సిషన్ చేస్తూ ఉంటాయి. మనం వాటర్ బాయిల్ చేసేటప్పుడు చూడండి చిన్న నీటి బుడుగులుగా చిన్న చిన్న బుడుగులుగా మనకు వెళ్తూ ఉంటాయి. ఇట్లా ఈ ట్రాన్సిషన్ అన్నమాట. అంటే ఉష్ణాన్ని శోషణం చేసుకుంటాం, దాని యొక్క ఉన్నటువంటి సాంద్రత డెన్సిటీని తగ్గించుకొని అవి ఏమవుతాయి పైకి తేలుతూ వెళ్ళిపోతూ ఉంటాయి, పైన ఉన్నవి కిందకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ట్రాన్సిషన్ ఎప్పటి వరకు జరిగింది అంటే సమతా స్థితి అనగా ఈక్వల్ బ్రీమ్ పొజిషన్. అన్నిటికీ ఆ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అంటే ఆ నీటి అణువులు మొత్తానికి ఒకే ఉష్ణం ఒకే రకమైన ఉష్ణం అంటే దాన్నే సమతా స్థితి అంటాం. అంటే ఈక్వల్ బ్రీమ్ టెంపరేచర్ ఈక్వల్ బ్రీమ్ పొజిషన్ వచ్చేంత వరకు ఆ విధంగా ట్రాన్సిషన్ జరిగిద్ది. అలా ఈక్వల్ బ్రీమ్ వచ్చినాయి అంటే మనకు వాటర్ కాగినాయి అంటే వాటర్ హీట్ ఎక్కినాయి అని మనం ఈజీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఉష్ణ సంవహనం అండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అణువులు కూడా కదలిక జరుగుతుంది, ఉష్ణం కూడా కదలిక జరుగుతుంది, రెండూ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఉష్ణ సంవహనం అంటే వాటర్ మాలిక్యూల్స్ ఫ్లో మనకి కింద నుంచి పైకి వెళ్తున్నాయి, అలాగే హీట్ కూడా ఫ్లో జరుగుతుంది, రెండూ కూడా మోషన్లో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఆ మాలిక్యూల్స్ హీటు రెండూ కూడా మోషన్లో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే అణువులు అలాగే ఉష్ణము రెండూ కూడా ఇవి గమనంలో ఉన్నాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క ఉష్ణ సంవహనం అనగా కన్వెక్షన్లో మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉష్ణ వికిరణము అనగా దీని యొక్క రేడియేషన్ గురించి మనం చూస్తే ఉష్ణ వికిరణంకి ఎటువంటి మీడియం అవసరం లేదు, అంటే ఎటువంటి యానకం అవసరం లేకుండా డైరెక్ట్గా హీట్ అనేది అంటే ఉష్ణం అనేది ప్రసారం జరుగుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి అనగా సన్ లైట్కి మనం చూసిన డైరెక్ట్గా ఎర్త్ మీదకి వస్తుంది, దానికి ఎటువంటి మీడియం అవసరం లేదు కాబట్టి సో డైరెక్ట్గా హీట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా ఉష్ణం అనేది ప్రసరణ జరిగేటువంటి దాన్నే ఉష్ణ వికిరణము అంటాం. సో ఇలా ఈ విధంగా మూడు పద్ధతుల ఉష్ణవాహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాన్ని షార్ట్ కట్ ట్రిక్స్గా ఎలాగ మనం గుర్తుంచుకోవచ్చు ఈ ఉష్ణవాహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం గురించి చూస్తే అంటే ఉష్ణవాహనం అంటే కండక్షన్, అలాగే ఉష్ణ సంవహనం అంటే కన్వెక్షన్, అలాగే ఉష్ణ వికిరణం అంటే రేడియేషన్. సో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ గురించి మనం ఎలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఒక డూప్లెక్స్ కట్టుకుందాం అనుకున్నాను. ఆ డూప్లెక్స్కి స్టెయిర్కి నేనేం చేయాలంటే బ్రిక్స్ని పంపించాలి. ఇటుకల్ని కింద నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ఇటుకల్ని నేను పైప్ ఫ్లోర్కి పంపించాలనుకున్నాను. దానికి నాకు కావాల్సిన ఒక 100 మెంబర్స్ ఇది మన ఏమంటారు లేబర్స్, అంటే వర్క్ చేసే వాళ్ళు కావాలి ఆ ఇటుకలు మోయడానికి. ఆ ఇటుకలు అనేది అంటే బ్రిక్స్ని మనం ఇక్కడ హీట్ ఎనర్జీగా అనగా ఉష్ణంగా మనం తీసుకుందాం. కానీ నాకు కావాల్సిన 100 మెంబర్స్ అయితే 200 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. ఆ 200 మెంబర్స్ వర్క్ చేయాలి. నేను 100 మెంబర్స్కే నేను మనీ పే చేస్తా. ఈ 100 మెంబర్స్ కావాల్సిన దానికి ఎక్స్ట్రా 200 మెంబర్స్ వచ్చేసి వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ బ్రిక్స్ ఇలా తీసుకొని ఇలా వరుసగా నుంచొని ఇలా బ్రిక్స్ తీసుకొని ఇలా పక్కనోడికి ఇస్తారు. ఆ పక్కనోడు సేమ్ ఇలా తీసుకుంటాడు, ఇలా పక్కకి ఇస్తాడు, ఇలా తీసుకుంటాడు, ఇలా ఇస్తాడు. అంటే ఇప్పుడు అతను ఎలా ఉంది, ఏ మోషన్లో వాడు ఇక్కడ వ్యక్తి అనేది మనం ఎలా తీసుకోవచ్చు, ఒక మాలిక్యూల్గా అంటే ఒక అణువుగా తీసుకుంటే ఇక్కడ బ్రిక్స్ అనేది చూసినట్లయితే ఏమని తీసుకోవచ్చు, ఉష్ణం అంటే హీట్గా తీసుకున్నట్లయితే ఇతను నుంచి ఇలాగా అంటే ఏ మోషన్లో ఉన్నాడు, ఇతను ఇటు మీన్ పొజిషన్ నుండి అంటే మాధ్యమిక స్థానం నుండి సరళాత్మక చలనంలో ఉన్నాడు. ఇలాగ హీట్ని ఇలా పంపించాడు, వాడు ఇంకో పక్కనోడికి అలాగా వెళ్ళాల్సిన ప్లేస్కి హీట్ అనేది వెళ్ళింది. సో ఈ విధంగా మనకి మాలిక్యూల్స్ అనేది అణువులనే కదలిక జరగకుండా జస్ట్ సరళాత్మక చలనంలోనే ఉన్నాయి తప్ప ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళలేదు. కాబట్టి హీట్ మట్టికి ఫ్లో జరిగింది, బ్రిక్స్ అనేది వెళ్ళింది కాబట్టి దాన్ని ఉష్ణవాహనం చెప్పవచ్చు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి 100 మెంబర్స్ వచ్చారనుకుందాం. ఆ నెక్స్ట్ డే 100 మెంబర్స్ వస్తే అదే బ్రిక్స్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి తీసుకొని కొంత దూరం వెళ్ళి ఇంకోటికి ఇస్తారు, వాడు తీసుకొని ఇంకోటికి ఇస్తారు కొంత దూరం వెళ్ళి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అణువులు ప్రయాణం చేస్తున్నాయి, ఉష్ణం ప్రయాణం చేస్తుంది. అంటే ఇక్కడ రెండు కదలికలు జరుగుతున్నాయి, ఉష్ణవాహనం రెండు కూడా అంటే ఉష్ణవాహనంలో అణువులు అలాగే ఉష్ణం అనేది బ్రిక్స్ ఈ రెండు కూడా మూవ్ అవుతున్నాయి. రెండు కూడా అంటే ట్రాన్స్మిషన్ చేస్తున్నాయని మన ఎగ్జాంపుల్కి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ డే బిల్డింగ్ ఓనర్ ఒకడే ఉన్నాడు, అంటే నేను ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లోకి బ్రిక్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తా, నాకు ఇక్కడ లేబర్స్ ఎవరు లేరు కదా, మోసేవాళ్ళు ఎవరు లేరు, కూలీ అనేది లేరు కదా, నాకు ఎటువంటి మీడియం లేదు. నేనే ఈ ఉన్న బ్రిక్స్ని తీసుకొని ఇలా పైకి విసిరేయడం జరిగింది. అంటే దేర్ ఈజ్ నో మీడియం అనమాట. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నేను ఫన్నీగా ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ మనం ఈ ఉష్ణానికి అలాగే టెంపరేచర్కి అంటే ఉన్నటువంటి రిలేషను, మాస్కు ఉన్న రిలేషను అంటే ద్రవ్యరాశికి ఉష్ణోగ్రత మార్పుకి ఈ ఉష్ణానికి సంబంధించినటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఉష్ణము అలాగే ద్రవ్యరాశి. ఉష్ణమును వచ్చేసి మనము క్యూ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం. ఉష్ణం ఒక శక్తి స్వరూపం కాబట్టి దాని యొక్క హీట్ ఎనర్జీని మన క్యూతో ఇండికేట్ చేస్తాం. ఈ హీట్ అనేది ఉష్ణం అనేది ద్రవ్యరాశికి అనగా మాస్కి ఎలా ఉంటుంది అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 గ్రామ్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాం, ఇంకో చోట 1000 గ్రామ్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఈ రెండింటిని మనం బాయిల్ చేయాల్సి వస్తే దేనికి ఎక్కువ హీట్ కావాలి మనకి అంటే 1000 గ్రామ్ వాటికి హీట్ ఎక్కువ కావాలి. ఇది బాయిల్ అవ్వటానికి పట్టే టైము దీనికి బాయిల్ అవ్వటానికి పట్టే టైం ఒకటే అవుతుందంటే అవ్వదు. అలాగే దీనికి ఏమో తక్కువ ఉష్ణం కావాలి, దీనికి ఎక్కువ ఉష్ణం కావాలి. ఎందుకంటే మాస్ ద్రవ్యరాశి పెరిగింది కాబట్టి ఉష్ణం కూడా ఆటోమేటిక్గా ఎక్కువ కావాలి. కాబట్టి ఈ విధంగా ఉష్ణము అలాగే ద్రవ్యరాశి రెండు ఒకదానికి ఒకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే ఈ మాస్ పెరిగినట్లయితే అంటే ఇక ద్రవ్యరాశి పెరిగినప్పుడు ఉష్ణం కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే టెంపరేచర్, దీని టెంపరేచర్ చూస్తే వేరువేరుగానే ఉంటుంది. కాబట్టి అందుకోసం దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే ఈ ఉష్ణం అనేది ఉష్ణోగ్రతలో మార్పు కూడా అనులోమానుపాతం అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్కి హీట్ అనేది ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే టెంపరేచర్ కనుక మనకి దాని యొక్క ఉష్ణంలో మార్పు అనేది దాని యొక్క ఉష్ణం టెంపరేచర్లో చేంజ్ అనేది ఉష్ణానికి కూడా ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనులోమానుపాతం. అంటే ఇప్పుడు ఉష్ణం పెరిగింది అనుకోండి టెంపరేచర్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటి నుంచి మనం క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎం డెల్టా టీగా రాసుకోవచ్చు. దీని నుండి క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అంటాం. ఎస్ అంటే విశిష్టోష్ణం అనగా స్పెసిఫిక్ హీట్ అనమాట. దీని నుండి ఎస్ ఈక్వల్ టు క్యూ
బై ఎం డెల్టా టీ అంట. ఇది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ అంట. స్పెసిఫిక్ హీట్ అంటే విశిష్టోష్ణము అనగా స్పెసిఫిక్ హీట్ అంటేనే మనకు తెలిసింది పర్టికులర్గా స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క టెంపరేచర్ మనం 28 డిగ్రీస్ ఉందనుకోండి. ఇప్పుడు దీనిని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ 28 నుంచి 29కి మనం పెంచడానికి కావాల్సిన అంటే టెంపరేచర్ను 1 డిగ్రీ పెంచడానికి కావాల్సినటువంటి హీట్నే విశిష్టోష్ణంగా అందుకే దాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి కావాల్సినటువంటి టెంపరేచర్ అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి కావాల్సిన హీట్ ఉంది చూసారా, దాన్నే మన స్పెసిఫిక్ హీట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే దాని విశిష్టోష్ణం అర్థమవుతుందా. ఇది 28 డిగ్రీస్ ఉంది దీనికి ఇనిషియల్గా తొలిగా దీనికి వచ్చేసి 28 ఉంది టెంపరేచర్. దీన్ని మనం ఏం చేయాలి 29 చేయాలి అంటే 1 డిగ్రీ పెంచాలి. అలా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ని పెంచడానికి మనకు కావాల్సినటువంటి ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణము అంటారు. దాన్ని S=Q/MS డెల్టా టీగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్స్ కూడా మనం చూసినట్లయితే విశిష్ట ఉష్ణానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రిడ్జ్ నుంచి ఏదైనా ఒక వస్తువుని తీసేసాము బయటికి, అలాగే దీంతో పాటు వాటర్ మెలూన్ తీసుకున్నాము, పుచ్చకాయను కూడా బయటికి తీసాము. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది త్వరగా నార్మల్ టెంపరేచర్కి వస్తాయంటే మామూలు వస్తువు వస్తుంది, వాటర్ మెలూన్ మట్టికి రాదు. ఎందుకంటే దాంట్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్కి ఎక్కువ విశిష్టోష్ణం కావాలి. దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ ఉన్నటువంటి కంటైనర్ తీసుకొని ఈ వాటర్ యొక్క టెంపరేచర్ నేను ఏమనుకున్నానంటే ఇనిషియల్గా 80 డిగ్రీ సెల్సియస్ ఉందనుకున్నాను. ఆ వాటర్లో నేనేం చేశానంటే 2 కంటైనర్లు మళ్ళీ దీంట్లో ఇన్సర్ట్ చేసి ఇలా పెట్టాను. ఓ దాంట్లో నార్మల్ వాటర్ ఎటువంటి టెంపరేచర్ లేనటువంటి వాటర్ని తీసుకున్నాను. తర్వాత ఆయిల్ తీసుకొని ఈ రెండింటిని కూడా రిటర్న్ స్టాండ్తో ఇలా టైట్ చేసి ఇలాగా 80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నటువంటి వాటర్లో నేను డిప్ చేశా అంటే ముంచేసా. ఇప్పుడు ఈ రెండిట్లో ఎటువంటి టెంపరేచర్ లేని నార్మల్ వాటర్ ఒకటి తీసుకున్నా ఆయిల్ తీసుకుంటే ఎక్కువ ఈ హీట్ దేనికి ఎక్కువ వస్తుంది టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తే ఆయిల్ ఎక్కువ అబ్జార్ప్షన్ చేసుకుని, ఎందుకంటే దానికి ఉన్నటువంటి విశిష్టోష్ణ స్పెసిఫిక్ హీట్ తక్కువ, వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి వాటర్ ఏమో తక్కువ అబ్జార్ప్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 డిగ్రీ ఉన్నట్టు వాటర్లో పెట్టినప్పుడు ఆయిల్ వచ్చేసి ఒక 50 డిగ్రీ తీసుకుంటే ఇది చూసినట్లయితే మహా ఉంటే ఒక 20 డిగ్రీస్ నార్మల్ టెంపరేచర్. అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుందంటే ఆయిల్ అబ్జర్ప్షన్ చేసుకుందంటే ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు వాటర్ మెలూన్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ మెలూన్ అనేది నార్మల్ టెంపరేచర్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకని అందుట్లో ఎక్కువ పర్సెంట్ ఏముంటుంది వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉండటం వల్ల అది నార్మల్ టెంపరేచర్ రావడానికి ఎక్కువ టైం కావాలి, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టి. అలాగే ఒక సమోసా లాంటిది మనం తీసుకున్నాం, సమోసా యొక్క పై లేయర్ ఏమో వేడి తక్కువగా ఉంటుంది, లోపల చూస్తే కర్రీ అనేది వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న కర్రీకి విశిష్టోష్ణం అంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది, బయట ఉన్నట్టు లేయర్ యొక్క పొరకి విశిష్టోష్ణం అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండటం వల్ల ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్గా విశిష్టోష్ణం గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా దానికి ఉన్న యూనిట్స్ని వాటిని మనం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ని ఎక్స్టెండ్ చేయడానికి కోసం ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. రెగ్యులర్గా మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను వేరే కాలేజీలో చేయటం వల్ల నాకు టైం సెట్ అవ్వక ఈ నీటు మెయిన్స్ ఇలాంటి వాటిలో ఉండటం వల్ల నేను రోజు అప్లోడ్ చేయలేకపోతాను. మ్యాక్సిమమ్ మీకు నేను మంచి కాన్సెప్ట్లతో మీది వస్తాను. అలాగే లైట్ అనే టాపిక్ మళ్ళీ కంటిన్యూషన్గా నేను లైటు అలాగే హీటు 2 ప్యారలల్గా నేను చేస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి మన ఛానల్ని, భాస్కర్ రావు వంకలపాటి ఫిజిక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్.